శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఆ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రాతిపదికనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎమ్మెల్యే గాంధీపై తామే ఒత్తిడి తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అరికపూడి గాంధీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్న శేర్లింగంపల్లి కార్యకర్తలతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. మొత్తం పార్టీల చేరికలు చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్ ఒక సవాలు విసిరారు. మాది మీ పార్టీలో గతంలో చేర్చుకోలేదా అంటే, మేము విలీనం చేసుకున్నాం, ఇలా ఫిరాయింపులు చేయలేదు అన్నారు. దానికి కౌంటర్గా కాంగ్రెస్ మొత్తం విలీనం దిశగా వెళుతుందన్నది చెప్పక తప్పదు. వరుస గడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నంబర్ పెరుగుతోంది. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో సిఎల్పిలో విలీనమయ్యేటటువంటి వాతావరణం కనిపిస్తోంది. శాసన మండలిలో శాసనసభలో 2/3% టీఆర్ఎస్ పక్షాన్ని విలీనం చేసుకునేటటువంటి దిశగా వెళుతున్నటువంటి రాజకీయం కనిపిస్తోంది. విలీనం అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి అభ్యంతరాలు కూడా పూర్తి స్థాయిలో కొట్టివేయబడతాయి, పూర్తి స్థాయిలో రద్దవుతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో జీరో చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి దగ్గరికి వరుస కడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాలు చూస్తే, ఒకటే రోజు 6 ఎమ్మెల్సీలు చేరితే రోజుకొకళ్ళు చొప్పున ఎమ్మెల్యేలు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనూహ్యంగా ఈ సోమ మంగళవారాల్లో ఈ నంబర్ భారీగా పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుతుంటే, మరొక విచిత్రంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, కేటీఆర్కి కేసీఆర్కి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పలువురు కేటీఆర్కి కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు చేరితే ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, నవీన్ రావు, ఈ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి నవీన్ రావు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు కేటీఆర్కి కేసీఆర్కి. ఆయనకి కూడా చేరుతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఇట్లా మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో భారీ స్థాయిలో చేరికలైతే కనిపిస్తున్నాయి. రాజ్యసభలో కూడా ఇప్పటికే ఒక రాజ్యసభ సభ్యుడైనటువంటి కేకే ఆ పార్టీని వదిలి రాజీనామా చేసినటువంటి సంఘటన చూస్తున్నాం. ఇప్పుడు రాజ్యసభకి మళ్ళీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఉన్నటువంటి సీట్ల సంఖ్య కారణంగా కాంగ్రెసే ఆ స్థానాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా ఇండియా కూటమి మధ్య ఎన్డీఏ కూటమి మధ్య ఏదైతే రాజ్యసభలో ఉన్నటువంటి బలాబలాలు, అదే సందర్భంలో లోక్సభలో ఉన్నటువంటి బలాలకి సంబంధించినటువంటి ఫైట్ ఏదైతే జరుగుతుందో, ఆ నేపథ్యంలో కాంగ్రెస్ బలం, ఇండియా కూటమి బలం ఒక రకంగా ఒక సీట్ పరంగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీనితో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వార్తలు ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. ఏదైతే అస్త్రాన్ని గతంలో కాంగ్రెస్ని తెలుగుదేశాన్ని బలహీనం చేయడానికి వాడారో, అదే అస్త్రానికి టీఆర్ఎస్ బలవుతున్నట్టుగానే కనిపిస్తోంది. టీఆర్ఎస్ బలవుతోంది అనేటటువంటి క్రమంలో ఒక పక్కన తమ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగానూ ఆశాజనకంగా కనిపించట్లేదు అనేటటువంటి భావనకు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి
ప్రతిగా బీజేపీ ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించట్లేదు ఎందుకు అనేటటువంటి ప్రశ్నలకి ఇటీవల బీజేపీ నాయకులు ఒక క్లారిటీ ఇచ్చారు. తమకి టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని రాజీనామా చేసే తమ దగ్గరికి రామంటున్నాము కాబట్టి అందుకు వెనకం చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బండి సంజయ్ చెప్పినటువంటి ఈ వివరణ కొంతవరకు అనుకూలంగా, కొంతవరకు అంటే అనుమానాలను నివృత్తం చేస్తున్నప్పటికీ దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నటువంటి కేసీఆర్ వైఖరి, కేటీఆర్ వైఖరి ఒక ప్రధానమైనటువంటి చర్చలో ఉంది. కేసీఆర్, కేటీఆర్ వైఖరి కారణంగానే పార్టీ ఈ స్థితికి వచ్చిందని, పార్టీ ఈ స్థితికి రావడంతో పాటు ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పూర్తిగా దూరమైందని, పేగుబంధం తెంచుకున్నామని ఆ పార్టీ నాయకులే ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో ఒకటి కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటటువంటి చర్చ మాత్రం ముందుకొస్తుంది. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తమకు టీఆర్ఎస్లో కొనసాగాలంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు భవిష్యత్తులో ఖచ్చితంగా తమను టీఆర్ఎస్తో ఉన్నటువంటి డిస్కనెక్ట్ చేసుకుని కాంగ్రెస్ వైపు లేదా బీజేపీ వైపు ఆశల్లో చూస్తున్నారనడంలో ఎక్కడా సందేహం లేదు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలో చీలిక, టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షంలో చీలిక, టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో వచ్చినటువంటి చీలిక పూర్తిగా కాంగ్రెస్లో విలీనం, ఆ దిశగానే ప్రయత్నిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టం. ఆ స్పష్టతతో పాటు ఇది ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పట్ల, తెలుగుదేశం పట్ల టీఆర్ఎస్ వ్యవహరించినటువంటి వైఖరి, అదేటటువంటి వైఖరితోటి ఆ అస్త్రంతో టీఆర్ఎస్ ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గమనార్హం.